హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా. అయితే ప్రతిరోజు లంచ్ బాక్స్లోకి ఏం పెట్టాలా అని ఆలోచిస్తున్నారు కదూ. అయితే ఈరోజు మీకోసం 10 నిమిషాల్లో తొందరగా తయారైపోయే లంచ్ బాక్స్ రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చానండి. అది కాజు పన్నీర్ రైస్. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 100 గ్రాముల వరకు పన్నీర్ ముక్కల్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. పన్నీరు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారము, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి ఇవన్నీ వేసుకొని పన్నీర్ ముక్కల్ని కలుపుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగడానికి ఒక 5 నిమిషాల పాటు టైం పడుతుందండి. చూడండి, పన్నీర్ ముక్కలు ఈ విధంగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోనే మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ ఆవాలు ఇవి వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 లేదా 3 వెల్లుల్లిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1/2 ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాము. అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటిని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకులు కూడా వేసుకుందాం. వేసుకొని ఈ జీడిపప్పు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించేసుకుందాం. ఈ విధంగా అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకుందాము. నేను ఆల్రెడీ అన్నంలో ఉప్పు తగినంత వేసి ఉడికించాను కాబట్టి చూసుకొని వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ కారము, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుందాం. రైస్ క్వాంటిటీకి తగ్గట్టు వేస్తున్నానండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చేసాం కాబట్టి కొంచెం స్పైస్ ఉంటుంది కాబట్టి తగ్గించుకొని వేసుకోవాలి పిల్లలకి కదా. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించుకున్నటువంటి బాస్మతి రైస్ని వేసేసుకుందాం. అలాగే వేయించుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర తరుగుని వేసేసుకొని హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా ఎటువంటి మసాలాలు లేకుండా 10 నిమిషాల్లో రెడీ అయిపోయే కాజు పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు, అంత బాగుంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.